దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ రోజు కూడా ఒడిదుడుకులు కొనసాగాయి. సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 75,939 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 22,932 పాయింట్ల వద్ద సెటిల్ అయింది. అయితే కొన్ని సెక్టార్లు లాభాలు నమోదు చేసి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. మరి ఆ స్టాక్స్ ఏంటో, ఏ రంగాలు బాగా రాణించాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ షేర్లు పుంజుకుని మార్కెట్ కు కొంతమేర దన్నుగా నిలిచాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2% పెరిగితే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.5% ప్రాఫిట్ నమోదు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ పుంజుకుని ఐటీ, ఫార్మా స్టాక్స్ నమోదు చేసిన నష్టాలను కవర్ చేశాయి. డిఫెన్స్ స్టాక్స్ దూసుకెళ్లడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. ఇక ఓవరాల్ గా బిఈఎల్, హిండల్కో, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎల్&టి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఫుడ్ డెలివరీ జైంట్స్ అయిన స్విగ్గీ, జొమాటోల షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి.